బెంజమిన్ తరం ఎప్పుడైనా విన్నారా ఈ పదం? ఒక పురాతన బైబిల్ కథ కేవలం గడిచిపోయిన చరిత్ర కాదట, మన భవిష్యత్తు కోసం దాచిపెట్టిన ఒక రహస్య ప్రణాళిక అని ఒక బలమైన వాదన ఉంది. ఈరోజు మనం ఆ కోడ్ను ఛేదించడానికి ప్రయత్నిద్దాం. అసలు ఈ ఆలోచన అంతా మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. మనం బైబిల్లో చదివే కథలు కేవలం ఒకప్పుడు జరిగిన సంఘటనలు మాత్రమేనా? లేకపోతే అవి కాలంలో పదే పదే పునరావృతమయ్యే నమూనాలా? అంటే ఒకే కథ వేర్వేరు పాత్రలతో మళ్ళీ మళ్ళీ జరుగుతుందా? ఈ వ్యాఖ్యానం ప్రకారం సమాధానం రెండోదే. సరే, ఈ ప్రయాణంలో మనం ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. ముందుగా బైబిల్లో దాగి ఉన్న నమూనాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న సంఘర్షణను అర్థం చేసుకుని యోసేపు కథలోని లోతైన అర్థాన్ని చూద్దాం. ఆపై బెంజమిన్ తరం ఎలా ఆవిర్భవించిందో, చివరిగా వాళ్ల దగ్గరున్న ఆ గిన్నెలోని సందేశమేంటో తెలుసుకుందాం. రైట్. మరి ఈ ఆలోచనలన్నిటికీ పునాది ఏంటి? అది గ్రంథాన్ని చదివే ఒక ప్రత్యేకమైన పద్ధతి మీద ఆధారపడి ఉంది. దాన్నే టైపాలజీ అంటారు. ఇది గనక మనకు అర్థమైతే మిగతాదంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టైపాలజీ అంటే ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి, ఒక సంఘటన లేదా ఒక వస్తువు, అది కేవలం అప్పటితో అయిపోయిన కథ కాదో, భవిష్యత్తులో రాబోయేదానికి అదొక నీడ లేదా నమూనా అన్నమాట. ఉదాహరణకు ఆదాము ఒక వ్యక్తి, కాని ఈ పద్ధతిలో చూస్తే అతను క్రీస్తుకు ఒక రకం లేదా నమూనా. అయితే ఈ పద్ధతి ఏదో కొత్తగా కనిపెట్టింది కాదండోయ్. దీని మూలాలు కొత్త నిబంధనలోనే ఉన్నాయి. స్వయంగా అపొస్తలుడైన పౌలే గలతీలకు రాస్తూ అబ్రహాము భార్యలైన హాగరు, శారాలను కేవలం చారిత్రక వ్యక్తులుగా కాకుండా రెండు వేర్వేరు నిబంధనలకు ప్రతీకలుగా వర్ణించాడు. ఆ ఆలోచన నుండే ఈ విశ్లేషణ పుట్టింది. సరే, ఇప్పుడు ఈ టైపాలజీ అనే కళ్ళజోడు పెట్టుకుని చూస్తే మనకనిపించే ప్రధాన కథ ఏంటి? అది ధర్మశాస్త్రానికి కృపకు మధ్య జరిగే ఒక గొప్ప సంఘర్షణ. ఈ మూలం ప్రకారం ఇది బైబిల్ మొత్తం నడిచే ఒక అంతర్గత నాటకం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సంఘర్షణను కేవలం సిద్ధాంతంగా చెప్పకుండా వ్యక్తుల రూపంలో చూపించారు. ఒకవైపు చూస్తే హాగరు, లేయా బానిసత్వం, మన సొంత ప్రయత్నానికి గుర్తు. మరోవైపు షారా, రాహేలు స్వేచ్ఛకు, దేవుడిచ్చిన వాగ్దానానికి గుర్తు. ఈ విధంగా పోల్చడం వల్ల ఆ రెండు సూత్రాల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో ఈ వాక్యం చూపిస్తుంది. దాసిని, దాని కుమారుణ్ణి వెలివేయుము. ఇది కేవలం ఒక కుటుంబ గొడవ కాదు. ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇది ఒక ఆధ్యాత్మిక సూత్రం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రెండూ కలిసి ఉండలేవు. ఒకదానికి వారసత్వం దక్కాలంటే రెండోది వెళ్ళిపోవాల్సిందే. ఈ పెద్ద సంఘర్షణ నేపథ్యంలో మన కథలోకి ఒక కీలకమైన పాత్ర ప్రవేశిస్తుంది, యోసేపు. కాని మనం అతన్ని కేవలం యాకోబు కొడుకుగా మాత్రమే చూడట్లేదు. ఈ వ్యాఖ్యానం ప్రకారం యోసేపు జీవితం మొత్తం రాబోయే రక్షకుడికి ఒక డీటెయిల్డ్ బ్లూప్రింట్ లాంటిది. ఈ పోలికలు చూడండి ఎంత కరెక్ట్గా ఉన్నాయో. తండ్రిచేత అమితంగా ప్రేమించబడటం, స్వంత అన్నలచేతే ద్వేషించబడటం, వెండి నాణేలకు అమ్ముడుపోవటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావని, ఒక పెద్ద ప్రణాళికలో భాగమని ఈ వ్యాఖ్యానం వాదిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా అతను తన సోదరులకు రెండోసారి కనిపించినప్పుడు మాత్రమే వాళ్లు అతన్ని గుర్తుపట్టటమనేది ఒక కీలకమైన ప్రతీక. ఇక్కడికే మనం వస్తున్నాం. ఈ వ్యాఖ్యానంలో ఇదే అసలైన కేంద్రబిందువు. యోసేపు ఒక నమూనా అయితే, అతని చిన్న తమ్ముడు బెంజమిన్ ఈ కాలంలో ఉన్న ఒక ప్రత్యేకమైన తరానికి గుర్తనమాట. వారే ఈ బెంజమిన్ తరం. బెంజమిన్ కథ అతని పేర్లోనే ఉంది. నిజానికి అతనికి రెండు పేర్లున్నాయి. కనేటప్పుడు తల్లి అతనికి పెట్టిన పేరు బెనోని, నా దుఃఖపు కొడుకు అని. కాని తండ్రి దాన్ని మార్చేశాడు, బెంజమిన్ అని, అంటే నా కుడిచేతి కొడుకు అని. చూసారా మార్పు? దుఃఖం నుంచి అధికారంలోకి, శ్రమల నుంచి అనుగ్రహంలోకి. ఇదొక శక్తివంతమైన మార్పు. మరి ఈ తరం యొక్క ప్రత్యేకత ఏంటి? యోసేపు అన్ని సంవత్సరాల తర్వాత తన తమ్ముణ్ణి చూడగానే అతని నోటినుంచి వచ్చిన మొదటి మాటలివి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. అక్కడ తీర్పు లేదు, ధర్మశాస్త్రం లేదు, కేవలం స్వచ్ఛమైన కృప. ఇదే బెంజమిన్ తరం యొక్క ముద్ర అని ఈ వ్యాఖ్యానం చెప్తుంది. ఈ కృప అనేది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా కనిపించింది.
కథలో యోసేపు తన సోదరులందరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు బెంజమిన్కు మాత్రం మిగతా వాళ్లందరికంటే 5 రెట్లు ఎక్కువ ఆహారం వడ్డించాడు. చుట్టూ కరువు తాండవిస్తుంటే ఒక వ్యక్తికి మాత్రం 5 రెట్లు ఎక్కువ ఆశీర్వాదం. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన అనుగ్రహానికి సూచన. అయితే ఆ 5 అనే నంబర్ కూడా ఊరికే రాలేదు. బైబిల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 5 అనే సంఖ్య ఎప్పుడూ దేవుని కృపకు గుర్తు. అందుకే బెంజమిన్కు 5 రెట్లు ఇవ్వడమనేది కేవలం ఉదారత కాదు, అదొక ప్రతీకాత్మక ప్రకటన. ఈ వ్యక్తి కృప కింద ఉన్నాడు అని చెప్పడం. కృప మాత్రమే కాదు, సంపూర్ణమైన విడుదల కూడా. బెంజమిన్కు 300 వెండి నాణెలు కూడా ఇవ్వబడ్డాయి. యూడా కేవలం 30 వెండి నాణెలు కమ్మివేస్తే ఇక్కడ బెంజమిన్కు దక్కింది 300, అంటే 10 రెట్లు ఎక్కువ. ఇది ఒక విజయవంతమైన, సంపూర్ణమైన విడుదలకు గుర్తు అని ఈ వ్యాఖ్యానం వివరిస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్కొచ్చాం. బహుశా ఈ వ్యాఖ్యానంలో అత్యంత శక్తివంతమైన చిహ్నం ఇదే. యోసేపు తన వెండి గిన్నెను బెంజమిన్ సంచిలో రహస్యంగా పెట్టించడం. దాని వెనుక ఉన్న సందేశం ఏంటి? దీన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1. వెండి గిన్నెను బెంజమిన్ సంచిలో పెట్టారు. వెండి అంటే విడుదల, రిడెంప్షన్. 2. చాలా ముఖ్యమైన విషయం, ఆ గిన్నె ఖాళీగా ఉంది. ఎందుకు? 3. ఎందుకంటే తీర్పు అనే గిన్నెను రక్షకుడు పూర్తిగా చివరి బొట్టు వరకు తాగేశాడు. ఫైనల్గా 4వ పాయింట్, సందేశమేంటంటే బెంజమిన్ తరానికి ఇక తీర్పు గిన్నెలో ఏమీ మిగలలేదు. ఈ వ్యాఖ్యానం యొక్క ముగింపు ఇదే. యేసు ఆ తీర్పు గిన్నెను పూర్తిగా తాగేశాడు. కాబట్టి ఈ ప్రపంచానికి మనం చెప్పే సందేశం ఒకటే, ఇక తీర్పు లేదు. బెంజమిన్ సంచిలో దొరికిన ఆ ఖాళీ గిన్నె దొంగతనానికి గుర్తు కాదు, తీర్పు ముగిసిపోయింది అనడానికి గుర్తు అని ఈ విశ్లేషణ చెప్తోంది. సరే, ఈ విశ్లేషణంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పురాతన కథలను ఇలా నమూనాల వెలుగులో చదవడం వాటి అర్థాన్ని ఎలా మారుస్తుంది? ఇది కేవలం ఒక ఇంట్రెస్టింగ్ బైబిల్ స్టడీ మాత్రమేనా, లేక ఇది ఈరోజు మన జీవితాలను, మన గుర్తింపును మార్చే ఒక కొత్త దృక్కోణమా? దాని గురించి ఆలోచించండి.